బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్లో ఆదివారం అయిన నేడు కంటెస్టెంట్స్కు ఫన్ గేమ్స్ ఉండనున్నాయి. అలాగే రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఉండనుంది. హౌస్లో 2 కొత్త క్లాన్లు ఏర్పడ్డాయి. నైనిక, యష్మిలను చీఫ్గా తీసేశారు హోస్ట్ నాగార్జున. దీంతో నిఖిల్ చీఫ్గానే ఉండగా అభయ్ కొత్త చీఫ్ అయ్యారు. దీంతో ఇద్దరు క్లాన్లోకి కంటెస్టెంట్లు రానున్నారు. నేటి ఎపిసోడ్లో క్లాన్లోకి కంటెస్టెంట్ల రాకతో పాటు ఎలిమినేషన్ కూడా ఉండనున్నాయి. ఈ ఎపిసోడ్కి సంబంధించి తొలి ప్రోమోను స్టార్ మా తీసుకువచ్చింది. హౌస్కి 2 చీఫ్లు ఫిక్స్ అయ్యారని, ఏ క్లాన్లో ఎవరని తేలాలని నాగార్జున చెప్పడంతో ఈ ప్రోమో మొదలైంది. ఆ తర్వాత నిఖిల్ క్లాన్లోకి వెళ్తానని విష్ణుప్రియ చెప్పారు. తన గొయ్యి తానే తీసుకున్నానని విష్ణు సరదాగా అన్నారు. నిఖిల్ ఎక్కువగా వింటూ ఉంటాడని, అందుకే అతడు క్లాన్లోకి వెళ్తానని శేఖర్ భాష అన్నారు. దీంతో నువ్వు మాట్లాడుతూనే ఉంటే వినేవాళ్ళు కావాలి అని నాగ్ అతనిపై జోక్ వేశారు. అభయ్ టీంలోకి వెళ్తానని నబీల్ అన్నారు. నిఖిల్ అభయ్ క్లాన్లో ఎవరు ఉంటారో సమాచారం ఇప్పటికే లైవ్ ద్వారా బయటకు వచ్చింది. నిఖిల్ క్లాన్లో సోనియా, విష్ణుప్రియ, సీత, పృథ్వీ, నైనిక ఉండనున్నారు. అభయ్ క్లాన్లో ఆదిత్య, యష్మి, మణికంఠ, నబీల్, ప్రేరణ ఉంటారని తెలుస్తోంది. ఈ విషయంపై నేటి ఎపిసోడ్లో క్లారిటీ రానుంది. శేఖర్ భాష ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది. చిత్రం విచిత్రం అంటూ కంటెస్టెంట్స్కు ఓ గేమ్ పెట్టారు నాగార్జున. ఫోటోలోని వస్తువులను చూసి అందులోని వాటితో సరైన పదాలను చెప్పాలని ఓ గేమ్ ఇచ్చారు. యాపిల్ మిరపకాయలను చూపిస్తే మెరుపుల్ అంటూ శేఖర్ ఏదో లాజిక్ చెప్పారు. మిరపకాయలోని మిర, యాపిల్లోని పిల్ కలిపి మెరుపుల్ అని అన్నారు. దీంతో పాయింట్ గోవిందా అని నాగార్జున చెప్పారు. సెల్ ఫోన్ అని ఓ ఫోటోకి సీత ఆన్సర్ ఇచ్చారు. దీంతో వెనుక నుంచి ఎవరో హెల్ప్ చేశారని నాగార్జున అన్నారు. విష్ణును అడిగారు. దీంతో నాకు అంత బ్రెయిన్ ఉంటే నేను ఐఏఎస్ అయి ఉండేదానని విష్ణు అనడంతో నాగ్ షాక్ అయ్యారు. దుబాయ్ షేక్ మీకు సలాం పెడుతోంది అని ఓ ఫోటోకి ఆన్సర్గా విష్ణు ఏదో చెప్పారు. దీంతో టీంకు ఇంకో మైనస్ పాయింట్ అని నాగ్ చెప్పారు. ఒక్క దుబాయ్ షేకే కాదు, అందరూ మీకు సలాం పెడుతున్నారు ఇప్పుడు అని విష్ణుపై నాగ్ సరదాగా పంచివేశారు. కాగా రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా నేడు ఉండనుంది. నామినేషన్లో 8 మంది నిలవగా ఇప్పటికే నైనిక, నిఖిల్ సేవ్ అయ్యారు. అయితే ఈ వారం శేఖర్ భాష ఎలిమినేట్ అవుతారని లీకులు వచ్చాయి. శేఖర్ భార్య కుమారుడికి జన్మనిచ్చారు. దీంతో అతడు బయటకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బిగ్ బాస్కి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.